నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మని చూసి బాగా నవ్వుకునేదాన్ని ఫ్రెండ్స్. నేను ఏ విషయంలో అంటేనా, మధ్యాహ్నం పూట అమ్మ పడుకొని నాకు కనిపించినప్పుడల్లా ఒక విషయం అయితే నేను అడిగేదాన్ని. ఏమమ్మ బాగా నిద్రపోయినావా, గాఢ నిద్రలో ఉన్నావు కదా, అయితే మంచిగా పడుకున్నావు కదా నువ్వు అనేసి అడిగేదాన్ని. అమ్మ అయితే అప్పుడు ఇలా చెప్పేది, నేనేం పడుకోలేదే, జస్ట్ నేను అలా కళ్ళు మూసుకొని పడుకున్నాను అంతేరా, నేనేం పడుకోలేదు అనేది. అప్పుడు నేను వచ్చి గమ్మునుండమ్మా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అయితే పడుకున్నావు కదా అనేసి నేను నవ్వుకుంటూ చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు, చిన్నగా నవ్వి అలానే కళ్ళు మూసుకొని పడుకునింది. ఆ కళ్ళు మూసుకుని ఎలా పడుకుంటారు అలా, అమ్మ అయితే నేను నిద్రపోలేదంటుంది ఎందుకు అలా అనేసి. ఆ మాట ఇప్పటికైతే నాకు ఒక తల్లి అయిన తర్వాత నాకు అర్థమైందండి. అంటే ఒక తల్లి జస్ట్ ఆ శరీరానికి ప్రశాంతత, మనశ్శాంతి కోసం మాత్రమే అలా కళ్ళు మూసుకొని పడుకుంటుంది. తన మనసు మాత్రము ఆ పిల్లల చుట్టూ, తర్వాత ఇంటి చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో పాప ఏం చేస్తుంది, బాబు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా, నా అవసరము, లేదా వాళ్ళు ఏమైనా నాకు అడుగుతారా, నేను ఏదైనా ఇవ్వాలా వాళ్ళకి, అసలు వాళ్ళకి ఏం అవసరం ఉంది అనేది వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనే విషయం నాకు ఒక తల్లి అయిన తర్వాతే నాకు అయితే అర్థమైందండి. ఇప్పటికైతే నేనైతే మా అమ్మకి నేనైతే క్షమాపణ చెప్పాలని అయితే ఉంది, కానీ ఈ క్షమాపణ చెప్పే టైంకి అమ్మ అయితే లేదని నేనైతే చాలా చాలా ఫీల్ అవుతున్నాను. ఒక తల్లి అయిన తర్వాతే తెలిసింది నాకు. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.